అస్సలాము అలైకుం. చాలా తక్కువ సూరాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లాతో ప్రారంభించాడు. ఏ సూరాలైతే అల్హమ్దులిల్లాతో ప్రారంభించాడో ఆ సూరాల యొక్క ఘనత చాలా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఉదాహరణకి సూరతుల్ ఫాతిహా చూసుకోండి, ప్రతి నమాజ్లో చదువుతాం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అదేవిధంగా సూరతుల్ కహఫ్లో చూడండి అల్హమ్దులిల్లాహిల్లజీ అన్జల అలా అబ్దిహిల్. ఓకేనా. సూరతుల్ కహఫ్ యొక్క ఘనత ప్రత్యేకంగా జుమా రోజు ఎంత ఘనత ఉంది అనేది ఇది చెప్పాలా, ఎంత ఘనత ఉంది అనేది. సో ఏ సూరాకైతే అల్హమ్దులిల్లా అల్లాహ్ తాలా ప్రారంభించాడో దానికి ఘనతను కూడా పెంచేశాడు. అదేవిధంగా ఎక్కడైతే అల్హమ్దులిల్లా చెప్పాడో ఎందుకు అల్హమ్దులిల్లా అల్లాహకి అన్ని రకాల పొగడ్తలు స్తోత్రాలు అనేది కూడా చెప్పాడు. ఉదాహరణకి సూరతుల్ ఫాతిహా ఆయత్ నెంబర్ 1 తీసుకోండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లా అంటే అన్ని రకాల పొగడ్తలు, అన్ని రకాల స్తోత్రం అల్లాహ్కి. రబ్బిల్ ఆలమీన్ ఎవరైతే సర్వ లోకాలను సృష్టించాడో అల్లాహు అక్బర్, కాబట్టే ఆయన స్తోత్రాలకు పవిత్ర అర్హుడు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఖురాన్లో సూరతుల్ కహఫ్లో అల్హమ్దులిల్లాహిల్లజీ అన్జల అలా అబ్దిహిల్ కితాబ వలం యజ్అల్ లహు ఇవజా. అంటే ప్రశంసలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఖురాన్ గ్రంథాన్ని అవతరింపచేశాడు, ఇందులో ఎలాంటి వక్రతను ఉంచలేదు. ఇందులో తఫ్సీర్ ఇబ్న్ కసీర్ రహిమహుల్లా అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన అనుగ్రహాలలో అతి గొప్ప అనుగ్రహం ఏంటంటే దివ్య ఖురాన్ని అవతరింపచేయడం. ఇది సత్య అసత్యాలను వేరుపరుస్తుంది. ఏ విధంగా ఒక డార్క్ నుండి, ఒక చీకటి నుండి వెలుగు వైపునకు తీసుకొచ్చేటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖురాన్ మాత్రమే. ఇది మాత్రమే కాదు, దీని తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. వలం యజ్అల్ లహు ఇవజా అన్నాడు. ఇదే ఆయత్లోనే వలం యజ్అల్ లహు ఇవజా అంటే ఇందులో ఎలాంటి వక్రతను ఉంచలేదు అని. అల్లాహు అక్బర్. దీంతోనే అర్థమైపోతుంది కదా. సో ఇన్షాల్లా నెక్స్ట్ జుమాలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. బారకల్లాహు ఫీకుం.